జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిజం చెప్పు, లోపలికి ఎలా వచ్చావు? తలుపేసుంటే లోపలికెలా వస్తారు? నువ్వు రాజుగారిని కలవడానికి వెళ్ళలేదా? నీకు స్పైలా పనిచేయడం బాగా అలవాటైనట్టుంది. చాలు, నటించింది చాలు. అరిచింది చాలు. వెళ్ళి పని చూసుకో బావా. ప్రతిసారి నువ్వు నన్ను ఫూల్ని చేయలేవు రూపా. ఈసారి నేను కాదు, నువ్వే దొరికిపోతావు. అమ్మాయి గారు, ఏమైంది? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూశాడు మా దీపక్ బావ. లక్కీగా మా నాన్నకి డౌట్ రాలేదు. అమ్మాయ్యా, ఇంకెప్పుడు ఇలా రిస్క్ తీసుకోకండి అమ్మాయి గారు. సరే ఉంటా. ఇదిగో ఇంకో మాట. ఏంటి అమ్మాయి గారు? ఇన్నేళ్ళొచ్చాయి, సైకిల్ కూడా సరిగ్గా తొక్కడం రాదు నీకు. రైస్ పీస్. ఎనీవే, మీ అమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్స్ చెప్పానని చెప్పు. నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఇవాళ నా నుంచి తప్పించుకున్నా, రేపు మాత్రం ఎవ్వరి నుంచి తప్పించుకోలేవు. ఏ రేపు ఇంకో ఛాన్స్ దొరకపోతుందా? నేనేం ప్లాన్ చేయడం లేదు, మీ నాన్నే ప్లాన్ చేశాడు. దాని నుంచి నువ్వు అస్సలు తప్పించుకోలేవు. మా నాన్న ఏంటది? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రతాప్ సూర్యదేవ్ గారు రేపు ఉదయమే ఆన్లైన్లో నీ పరీక్షా ఫలితాలు విడుదల చేయబోతున్నారు. రేపు నీ రిజల్ట్స్ కదా, ఆ గండం నుంచి ఎలా తప్పించుకుంటావు? ఈ గుడ్ న్యూస్ నీకు కాదు, నాకు. గుడ్ నైట్. నీకు కాదు, నాకు. ఎలాగో నిద్ర పట్టదు కదా. బాయ్ బాయ్. నేను ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని. నా ఇంట్లో వాళ్ళే ఫెయిల్ అయితే పలానా విద్యాశాఖ మంత్రి కూతురు ఫెయిల్ అయిందనే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో వస్తుంది. ప్రతిపక్షాలు కూడా నా పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫెయిల్ అవ్వడం అనేది నా జీవితంలోనే లేదు. చదువా, పెళ్ళా? ఓ మై గాడ్, రేపే రిజల్ట్స్ అని మర్చిపోయాను. ఒకవేళ ఫెయిల్ అయితే నిజంగానే నాన్న నాకు పెళ్లి చేసి పంపించేస్తారా? అమ్మో లేదు, పాస్ అవ్వాలి. నేను పాస్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుందో. ఫెయిల్ అయిపోతే పెళ్లి చేస్తారు, పాస్ అయితే మళ్ళీ చదివిస్తారు. పెళ్ళైపోతే ఇంక నాన్న నన్నెప్పటికీ పుట్టింటికి పిలవరు, నన్నసలు పట్టించుకోరు. ఈలోపే నాన్న మనసు మారాలి, నా మీద ప్రేమ కలగాలి. పాసా ఫెయిలా? పాసా ఫెయిలా? అమ్మో, లాస్ట్కి ఫెయిల్ అని వస్తే
అసలు ఈ రైస్ పీస్ ఎక్కడా? హ్మ్. హా? కట్ చేసాడేంటి? నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతుంటే ఇంట్లో గుర్రు పెట్టు నిద్రపోతూ నా ఫోనే కట్ చేస్తాడా? ఛ! చెప్తా. హ్మ్. హ! ఏంటి? నా ఫోన్ కట్ చేస్తాడా? ఈ రూపా ఫోన్ కట్ చేస్తాడా? అమ్మాయి గారు ఫోన్ చేస్తే రాజు ఫోన్ కట్ చేస్తాడా? ఛ! ఆ? వీడియో కాల్ చేస్తున్నాడేంటి? ఎలా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో చూపించడానికా? చెప్తా. అమ్మాయి గారు ఓయ్ రైస్ పీస్, నేను నీకు ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? ఫ్యాట్ ఎక్కువైందా? లేదమ్మాయి గారు, వీడియో కాల్ చేద్దామని నార్మల్ కాల్ కట్ చేశాను. నాకు టూ మచ్ టెన్షన్ గా ఉంది. టూ మచ్ కాదు, 200 మచ్. రేపు రిజల్ట్స్ వస్తాయి. నేను ఫెయిల్ అయిపోతే ఏమవుతుందో తెలుసా? అమ్మాయి గారు మీరేం టెన్షన్ పడకండి, ఒకసారి ఇటు చూడండి. ఇటు ఇటు. మీరు టెన్షన్ పడతారనే గంట ముందే పూజారిని లేపి బండి మీద తీసుకొచ్చాను. ఏ టైం పడితే ఆ టైంలో దేవుణ్ణి డిస్టర్బ్ చేయకూడదు. బ్రహ్మముహూర్తం దాకా ప్రదక్షిణ చేసి ఇప్పుడే మీ పేరున అర్చన చేయించాను. అవునా? నిజమా? నీ జీవితంలో చేసిన మొట్టమొదటి ఏకైక ఫస్ట్ క్లాస్ పని ఇదొక్కటే. అమ్మాయి గారు, నా మీద చురకలేయడం ఆపి మీరు పాస్ అవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి. అటు అటు. చాలా హ్యాపీనా? ఇంకా రిలాక్స్గా పడుకోండి. మళ్ళీ మీరు గోడ దూకి గుడికెళ్ళే రిస్క్ ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోకండి. మీ టెన్షన్ పోయిందా? టాబ్లెట్ వేసుకోగానే తలనొప్పి తగ్గిపోతుందా? ఇప్పుడే కదా దండం పెట్టుకున్నాను. టెన్షన్ తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. సరే, దేవుణ్ణి నేను పలు విధాలుగా రిక్వెస్ట్ చేశాను. ఫెయిల్ అయితే అమ్మాయి గారు మిక్కిలి దుఃఖిస్తారని సింపతి కూడా క్రియేట్ చేశాను. మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఆ? చి పాస్ అవుతారు. ఛీ! ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. అమ్మయ్యా, రైస్ పీస్ కొంచెం మంచి పని చేశాడు. దేవుడా దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.